వివాహం జరిగినటువంటి 7 సంవత్సరాల లోపులో భార్య అనుమానాస్పద స్థితిలో చనిపోయినా లేదా సూసైడ్ చేసుకున్నా దానికి మొట్టమొదటి కారణం తన భర్త లేదా భర్త తరపునటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు అనేటటువంటి ప్రిజంప్షన్లో మన చట్టాలు ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాయి. మన చట్టాలు ఆ విధంగానే దర్యాప్తులు కూడా చేస్తూ ఉంటుంది. దీనిని బేస్ చేసుకుని ఒక భర్త పైన 15 సంవత్సరాల పాటు విచారణలు జరిపించి ఆ యొక్క భర్త నిర్దోష లేదంటే దోష అని చెప్పి తేల్చి చెప్పినటువంటి హైకోర్టు కేసుని ఇప్పుడు మనం చూస్తాం. కోమల్బెన్ అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడి తాను సూసైడ్ చేసుకుని చనిపోయింది. అది తెలిసినటువంటి తన సోదరుడు తన యొక్క బావ అయినటువంటి అంటే కోమల్బెన్ యొక్క భర్త మీద అలిగేషన్స్ వేశారు. ఏమని? తను తాగుబోతని, ఎప్పుడూ ఇంటికి వచ్చి తరచూ కొడుతూ ఉంటాడు, చిన్న చిన్న వాటికి కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు. ఈ యొక్క నా చెల్లెలు చనిపోవడానికి 10-15 రోజుల ముందు నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంది. తనని ఎప్పుడూ కొట్టడం తిట్టడం నాకు తెలుసు, నాకు చెప్తూనే ఉంటుంది. కానీ దాంపత్య జీవితాలు ఇవన్నీ సర్వసాధారణం అని చెప్పి నేనే ఎన్నోసార్లు తనకి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ అత్తవారింటికి పంపిస్తూ ఉండేవాడినని చెప్పి కొన్ని ఆరోపణలు చేశాడు. డిఫెన్స్ వారి వాదన ఎలా ఉందంటే, అసలు మన అక్యూజ్డ్ డ్రింక్ చేసిన మాట వాస్తవమే, కానీ ఏనాడు తన భార్యను కొట్టలేదు, తిట్టలేదు. వాళ్ళిద్దరి మధ్యన దాంపత్య జీవితం చాలా బాగుంది, అన్యోన్యంగానే ఉంది అని చెప్పి డిఫెన్స్ వారు వాదిస్తున్నారు. మెడికల్ రిపోర్ట్స్ అండ్ ఫారెన్సిక్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అంటే 80% శరీరం కాలిపోవడం వలన కార్డియాటిక్ అటాక్ వచ్చి ఉండొచ్చు, అందుకే తాను మరణించింది. మొత్తం బాడీ 60% చాలా మెయిన్ గాయాలతో ఉన్నది, అందుకే మేము కాపాడలేకపోయాము. ఇది ఆత్మహత్యగానే ఉంది, కానీ మా దగ్గర పూర్తిగా ఎవిడెన్స్ని మేము చెప్పలేము అని చెప్పి ఫారెన్సిక్ రిపోర్ట్స్ చెప్తుంది. పోలీసు వారు ఏమంటున్నారంటే, యాజ్ పర్ లా ఏదైనా ఒక మహిళ చనిపోతే అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లయితే తన యొక్క భర్త యొక్క కుటుంబాన్ని మేము అనుమానించడం జరుగుతుంది. ఆ బేసిస్లోనే మేము తీసుకొచ్చి దర్యాప్తు చేశాము. అసలు ఆ ఇంట్లో కిరోసిన్ డబ్బా ఉండాల్సిన అవసరం లేదని, వాళ్ళ ఇల్లు అంతా వెల్ వర్స్డ్ ఎస్టాబ్లిష్డ్ అయి ఉంది, అక్కడ కిరోసిన్ అవసరమే లేదు. కానీ ఆ రోజు ఆ ఇంట్లో కిరోసిన్ ఉంది అంటే ఇది ముందుగా ప్రీ ప్లానడ్ ఏమో అని మేము కూడా భావించాము. ఆ విధంగానే మేము దర్యాప్తు చేస్తున్నాము. భార్యకి భర్తకి గొడవలు ఉన్నాయా అంటే ఎస్, ఆబ్వియస్లీ అందరికీ ఉన్నట్టుగానే వీళ్ళకి తరచూ గొడవలు వస్తూ ఉంటాయి. కానీ భర్త కొట్టినట్లు కానీ తిట్టినట్లు కానీ అత్తమామలు హెరాస్ చేస్తున్నట్టు కానీ ఏనాడు పోలీస్ స్టేషన్కి రాలేదు, కంప్లైంట్ ఇవ్వలేదు. సో అందుకనే దీన్ని మేము ఇంకా దర్యాప్తు చేస్తున్నాము అని చెప్పి పోలీసు తన ఎఫ్ఐఆర్లోని ఛార్జ్షీట్లోని రాయడం జరిగింది. వీటన్నిటిని పరిశీలించినటువంటి కోర్టు అసలు డయింగ్ డిక్లరేషన్ అంటే మరణ వాంగ్మూలం ఏదైనా ఉందా, మరణ వాంగ్మూలం ఉంటే అది ఏ విధంగా ఉంది అని ప్రశ్నించినప్పుడు మరణ వాంగ్మూలం టైంలో ఆమె పూర్తిగా కాన్షియస్లో లేదు, తాను చెప్తున్నటువంటి మాటలు మాకు అర్థం కాలేదు, ఈ మొత్తం 80% శరీరం కాలిపోవడం వల్ల తన మాట అస్పష్టంగా ఉంది, అర్థం చేసుకోవడానికి వీలు లేనట్లుగా ఉంది అని చెప్పి డాక్టర్స్ కూడా చెప్పారు. సో అందుకని మేము మరణ వాంగ్మూలాన్ని పూర్తిగా 100% తీసుకోలేకపోయాము అని చెప్పారు. దీన్ని కూడా అనుమానించదగ్గదే అని చెప్పి ప్రాసిక్యూషన్ వారు పాయింట్ రైజ్ చేస్తూనే ఉన్నారు. వెంటనే డిఫెన్స్ వారు ఏం చెప్తున్నారంటే, అసలు తన మెంటల్ స్టేటే కరెక్ట్గా లేదు, తాను గత 3 నెలల నుంచి మెంటల్గా కొన్ని ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటోంది, ఆ యొక్క డాక్టర్స్ని సంప్రదించిందని చెప్పి ఆ డాక్టర్కి సంబంధించినటువంటి కొన్ని ప్రిస్క్రిప్షన్స్, ఆమెకి ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ యొక్క ప్లానింగ్ స్ట్రక్చర్ మొత్తం అంతా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. అంతేకాకుండా సూసైడ్ జరిగింది 2007వ సంవత్సరంలో అయితే కేసు ఫైల్ అయింది 2012వ సంవత్సరము. ఇన్ని సంవత్సరాలు అసలు కేసు ఫైల్ చేయడానికి ఎందుకు టైం పట్టింది అని చెప్పి ఎన్నో ఆరోపణలు మన యొక్క ప్రాసిక్యూషన్ వారు కూడా రైజ్ చేస్తూ ఉన్నారు. దాన్ని డిఫెన్స్ వాళ్ళు కూడా వాళ్ళకి కౌంటర్లు వేస్తూనే ఉన్నారు. ఎన్నో మలుపులు తిరుగుతూ ఎన్నెన్నో స్టెప్స్ తీసుకుంటూ ప్రతి లీగల్ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తూ 2007లో జరిగినటువంటి ఈ సూసైడ్ కేసు 2012లో కేసు ఫైల్ అయితే 2012 నుంచి 2025 జూన్ వరకు
అన్ని రకాల దర్యాప్తులో కంప్లీట్ చేసుకొని చంద్రకాంత్ భాయ్ రంగనాథ్ భాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ హైకోర్టులో దీనికి ఫైనల్గా ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది. ఆ జడ్జిమెంట్లో చెప్పినటువంటి ముఖ్య విషయం ఏంటంటే, తను మెంటల్గా కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటోందని, ఆ యొక్క డాక్టర్స్ చెప్పినటువంటి సర్టిఫికేట్స్ని వాళ్ళ యొక్క డాక్టర్స్ తన మెంటల్ ట్రీట్మెంట్ ప్లానింగ్ని సబ్మిట్ చేశారు. నెంబర్ 2, మరణ వాంగ్మూలం క్లియర్గా లేదు కాబట్టి హస్బెండ్ తన కుటుంబ సభ్యులదే తప్పు అని చెప్పి మనం చెప్పలేము. నెంబర్ 3, కిరోసిన్ వాళ్ళ ఇంట్లో అవసరం లేదు, ఆ రోజున కిరోసిన్ ఉంది, అది కూడా అనుమానాస్పదం. ఇటువంటి అనుమానాస్పదాలు ఉండడం వాస్తవమే, కానీ దానికి హస్బెండే కారణం అని చెప్పి అనడం తప్పు. నెంబర్ 4, తన హస్బెండ్ డ్రింకర్ అయినంత మాత్రాన ప్రతి హస్బెండ్ తన భార్య పిల్లల్ని రోజు కొడుతూ ఉంటాడు అనేటటువంటి ఊహా చిత్రాలలోంచి బయటకు రావాలని మరొకసారి గుర్తు చేసింది. నెంబర్ 5, ఎవిడెన్స్ అన్నీ తాత్కాలికంగా మాట్లాడుకుంటున్నవే తప్ప ఏ ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ప్రూవ్ చేయలేకపోయారు కాబట్టి ఆ యొక్క హస్బెండ్ యొక్క ఫ్యామిలీని ఈ కేసులో నిర్దోషులుగా ప్రకటించి 15 సంవత్సరాల దర్యాప్తు తర్వాత కోర్టు విడుదల చేసింది. ఈ విధంగా చట్టంలో ఉన్నటువంటి ఎన్నో లొసుకులను బేస్ చేసుకుని ఎంతోమంది అమాయకులను శిక్షించడం జరుగుతుంది. సో ఇది ఇలా జరగకూడదు. మీకు ఒక స్త్రీ చనిపోయిన వెంటనే దానికి కారణం తన భర్తే అనుకోవడం సహజమే, కానీ అది 100% ప్రూవ్ అయ్యే వరకు వాళ్ళని శిక్షించకూడదు, నిందించకూడదు. అదేవిధంగా దీంట్లో మనకు అల్లిమనీ వస్తుంది, కొంచెం కాంపన్సేషన్ వస్తాయి, లేదా మనకి ఆ యొక్క భరణం తిరిగి వస్తుంది, ఇన్సూరెన్స్ వస్తుంది, ఇటువంటి వాదనలు అన్నీ వేసుకొని వాళ్ళ ద్వారానే జరిగిందంటే ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి భావిస్తూ ఈ యొక్క అసలు జరిగిన విషయాలన్నిటినీ తప్పించి పక్కదోవ పట్టించి డబ్బుల కోసం కూడా ఇటువంటి కేసెస్ని తారుమారు చేస్తున్నారు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్పాలి అంటే ఎఫ్ఐఆర్ కాపీ దగ్గర నుంచి డాక్టర్ మెడికల్ రిపోర్ట్స్ వరకు ఈ లోపల ఏదైనా ట్రీట్మెంట్ జరిగిందా, భార్య భర్తకు మధ్యలో ఉన్న రిలేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరూ ఎన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారు, 7 సంవత్సరాల వ్యవధిలో వాళ్ళకి పిల్లలు ఎవరైనా ఉన్నారా లేదా, దాంపత్య జీవితం ఎలా ఉంది, ఆ యొక్క స్త్రీ యొక్క మెంటల్ స్టేట్ ఏ విధంగా ఉంది, వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ కేసు దర్యాప్తు చేయాలని చెప్పి మన యొక్క హైకోర్టు చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఒక మంచి తీర్పిచ్చి ఆ భర్తని విడుదల చేసింది. ఈ విధంగా మీకు ఇంకా ఎవరైనా సరే ఎటువంటి కేసెస్లో అయినా సరే సైటేషన్స్ కావాలన్నా, లేదంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కొన్ని రిఫరెన్స్ కోసం మీకు కావాలన్నా, లేదు మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి వాటిని ఎలా క్లారిఫై చేసుకోవాలన్నా సరే వెంటనే నాకు మీరు కాల్ చేయొచ్చు, లేదంటే ఈ కింద కామెంట్లో మీరు తెలియచేసినట్లయితే ఖచ్చితంగా నేను దానికి మరికొన్ని ఎవిడెన్స్ని నేను సేకరించి నేను రీసెర్చ్ చేసి మీకు కావాల్సినటువంటి సమాచారం ఖచ్చితంగా అందిస్తానని చెప్తూ, న్యాయంతో స్నేహం చేయండి, ధర్మం కోసం పోరాడండి. నేను సత్య హ్యూమన్ రైట్స్ సైనింగ్ అవుట్.